అసలు ఆ ఫోన్ ట్యాపింగ్ ఏదో మీకు పిచ్చి పట్టుకున్నది కానీ ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సంబంధం ఉంటారా రాహుల్ నువ్వు ఇంత పెద్ద సీనియర్ లీడరు? ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అంటాడు. యాడైతుందిరా భయ్ ఏమైతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు. వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, ఇదైపోయింది అదైపోయింది. ఎక్కడెక్కడ తప్పులు జరిగినా తీ. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఎక్కడెక్కడ తప్పులు జరిగినా తీ. అటు చూడు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వివరాలు సేకరించుకొని మాది తప్పకుండా ఉందండి. మురళి గారి ఫోన్ ట్యాప్ చేస్తానే ఉన్నారు, మాకు తెలుసు. నా ఫోన్లు, నా కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నారని నేను ఏదైతే ఆరోపించినో అదే నిజమని ఇప్పుడు జరుగుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో బయటకు వచ్చి. సిరిసిల్లలో మహేందర్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేసిండ్రు. వేములవాడలో ఆది శ్రీనివాస్ గారి ఫోన్ ట్యాప్ చేసిండ్రు. అటు చూడు బే. గిదేందో గిదిన్నారులా. మా కుటుంబంలో గొడవల కారణం అచ్చంగా కేటీఆర్ సారేనే నొక్కి వక్కానించింది మన మంచు లక్ష్మక్క. అక్క ఇంకేమేం చెప్పిందో తెలుసునులా. బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్న సంధి ఫోన్ ట్యాపింగ్ చేసి తన తండ్రి మోహన్ బాబు ముచ్చట అదే ఫోన్ కాల్ రికార్డింగ్స్ అన్ని తన తమ్ముడు మనోజ్ ఫోన్ కాల్ రికార్డింగ్స్ అన్ని తన తండ్రికి కేటీఆర్ పంపేవాడట. అప్పటి సందే తమ కుటుంబంలో ఇలా నిత్యం గొడవలు జరుగుతున్నాయని, మరి ఈ రోజు అవన్నీ తారా స్థాయికి చేరి కొట్టుకునే స్థాయి వరకు పరిస్థితి వచ్చిందని ఉద్ఘాటించింది. అక్క ఇంకేమేం చెప్పిందో ఎరికేనులా. కుటుంబాల మధ్య ఇలా చిచ్చు పెట్టుడు సరికాదని కేటీఆర్ సార్కి హితవు కూడా పలికింది. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు. భయపడ్డాడు వాడు లేనే లేడు. నువ్వు ఎంటిగా కూడా వీకలేవు. మాట మీద నిలబడే మనిషివి కావట్టిల్లు నువ్వు. నిలబడా నేను వేస్ట్. అయిపోయి